ఈ మధ్య జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు కేవలం దేశ దృష్టినే కాదు, 2019 ఎన్నికలలో మోడీ మళ్లీ గెలిచి ప్రధాని అవుతారా అని ఆసక్తి ఉన్న దేశాలను కూడా ఆకర్షించాయి. ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కంచుకోటల వంటి నియోజకవర్గాలలో భాజపా ఓడిపోవడంతో 2019 ఎన్నికలకు కర్ణాటకలో జరిగిన ఎన్నికలు ఒక రెఫరెండంగా ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. అయితే అక్కడ భాజపా పూర్తి మెజారిటీ రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ప్రయత్నించి ఘోరంగా పరాభవం చెందటం అందరికీ తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామాతో ఆ సమస్య అయిపోయింది అని భాజపా సిద్ధాంతకర్తలు భావించి ఉండొచ్చు, కానీ వాస్తవంగా కాషాయ పార్టీకి అసలు సమస్య అక్కడే మొదలైంది. కర్ణాటకలో భాజపా నాటకంతో దేశంలో అలాగే ఇతర రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాయావతి కలిసి బీజేపీ మిత్రపక్షాలను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఇందుకోసం అవసరమైతే తమతో కలిసి వచ్చిన వారిని గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఎక్కువ శాతం సీట్లను వారికి కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం బీజేపీ వైఫల్యాలను ప్రస్తావించి మహారాష్ట్రలో శివసేనను ఎలా ఇబ్బంది పెట్టింది అనేది వారు వివరిస్తున్నారు. బీహార్లో కూడా జేడీయూ అధినేత నితీష్ కుమార్ని కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహకారం కూడా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క మిత్రపక్షాలను కబళించే రాజకీయం బీజేపీ నుంచి వచ్చిందని, తమ హయాంలో ఇలాంటివి జరగలేదని, బ్రతుకు బ్రతకనివ్వు అనే సిద్ధాంతం తాము అనుసరించామని, అందుకే ఇన్నాళ్లు విపక్షాల మనుగడ సాధ్యమైంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలను చేస్తుంది. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో ఎలా అధికారం చేపట్టింది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. మొత్తానికి కర్ణాటకలో భాజపా చేసిన రాజకీయం కర్ణాటకలోని కాక ఇతర చోట్ల కూడా అన్ని పార్టీలు ఒక తాటి మీదకు వచ్చేలా చేసింది అని చెప్పొచ్చు. రేపు భాజపాకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీకి మిత్రపక్షాల మద్దతు లేకుండా చేయాలనే ఆలోచనలో రాజకీయం చేస్తున్నాయి విపక్షాలు. ఇందుకోసం తెలుగుదేశం, డిఎంకే, జేడీఎస్, ఆర్జేడీ, పీడీపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.